Hello, myself Roshni from Millennium Software Solutions. I am the counselor of there. So we had a nice environment here where given by the Vasavi International Club, and here itself we have conducted a drive based on courses which is completely related for IT and software. So those who people are required with the BTech graduates and with the graduation of BA, BCom and BBA and MBA, as well as for other technical courses also we have given them. So here itself there are like plenty of courses, just we have been suggested many of them people, and literally they came here and they have taken a details as per the requirement of an education background. ఇప్పుడు మనకైతే present Millennium Software Solutions లోని అన్ని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తగ్గ క్వాలిఫికేషన్ బట్టి లైక్ సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాలో, నెక్స్ట్ ఏది ఎక్కువ డిమాండెడ్గా ఉందో అనేది ప్రతి స్టూడెంట్కి ఇంటరాక్షన్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా ఇలాంటి కొన్ని కోర్సెస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా వీళ్ళకి కాలేజ్ లైఫ్లోని ఏదైతే థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తున్నారో వాటి మీద మనం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాము. సో అలాంటి టైంలో ఇప్పుడు డిమాండెడ్ కోర్సెస్ వచ్చేసరికి మనకి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, నెక్స్ట్ అలానే మనకి డేటా సైన్స్ అనేది, డేటా అనలిటిక్స్ అనేది, ఇదంతా కూడా ఏంటంటే అప్కమింగ్ టెక్నాలజీస్లో కూడా ఇది బాగా యూస్ఫుల్, అండ్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇది చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ అలానే మనకి మాస్టర్స్ చేసుకున్న కోర్సెస్ పరంగా ఉండే వాళ్ళకైతే వాళ్ళకి డేటా అనలిటిక్స్ అనేది మనం సజెస్ట్ చేస్తాము. అండ్ అలానే మనం CSE నుంచి కానీ IT నుంచి కానీ ఇలా ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళకి తప్పనిసరిగా వీళ్ళు లైక్ జావా ఫుల్ స్టాక్ అని, పైథాన్ ఫుల్ స్టాక్ అని, లైక్ మెరైన్ స్టాక్ అని, వెబ్ డెవలప్మెంట్ అని ఇలా కొన్ని కోర్సెస్ ఉంటాయి. వీటితో పాటు ఇంటర్న్షిప్స్ కూడా చేయాలని నేను చాలామందికి సజెస్ట్ చేశాను. ఆ ఇంటర్న్షిప్స్ కూడా అనేవి ఏంటంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలని నేను అంటున్నాను అనమాట. కోర్సెస్ అన్నది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కోర్సెస్ అన్నది మనం రిఫర్ చేస్తాము, ఎందుకంటే అందరికీ ఈక్వల్ కాదు. వాళ్ళ చదువుకున్న స్ట్రీమ్ బట్టి వాళ్ళకి కోర్సెస్ అన్నది మనం వాళ్ళు స్టడీ బేస్లో మనం కోర్స్ అన్నది సజెస్ట్ చేస్తాం. వాళ్ళు ఇక్కడ మనం ఏంటంటే అసిస్ట్ చేస్తాం, జాబ్ అసిస్టెన్స్ అన్నది ఇస్తాం. మన క్యాంపస్లో ఎవ్రీ మంత్ 1-2 క్యాంపస్ డ్రైవ్స్ అన్నది కండక్ట్ చేస్తూ ఉంటాం. చిన్న స్టార్టప్ కంపెనీస్ నుండి ఫార్చ్యూన్ కంపెనీస్ వరకు చాలా ఆల్మోస్ట్ 500 కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి మనకి. సో మన దగ్గర ఎవరైతే లైక్ కోర్స్ వచ్చి నేర్చుకుంటారో వాళ్ళకి మనం నాట్ ఓన్లీ టెక్నికల్ వైపే కాకుండా జాబ్ ఇంటర్వ్యూస్ ఎలా చేసుకోవాలి, రెజ్యూమ్స్ బిల్డప్ ఎలా చేయాలి, అలాంటి ట్రైనింగ్స్ కూడా మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నది కూడా దాని మీద కూడా మేము ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లో ఉంది సార్. AI అన్నది రీప్లేస్ చేస్తుందా అంటే చేస్తుంది, బట్ దాని త్రూగా మనకి ఇంకా ఎక్స్ట్రా కొత్త సాఫ్ట్వేర్స్ త్రూగా మనకి ఓపెనింగ్స్ అన్నది కూడా అలానే పడుతూ ఉంటాయి. దగ్గరికి వచ్చి కోర్సెస్ నేర్చుకోవడం వల్ల మెయిన్ ఏంటంటే వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఎంత స్కూల్లో కాలేజెస్లో వాళ్ళు ఎంత డీప్గా నేర్పించారు కదా, ఇక్కడ పర్టికులర్గా వాళ్ళకి ఫుల్ ఆఫ్ కోడింగ్ అని అదంతా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా డీప్గా వాళ్ళు ఎక్కువ నేర్చుకునే స్కోప్ ఉంటుంది. వచ్చిన దగ్గర స్టూడెంట్స్ ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్స్ అనుకోండి, సో మెకానికల్ స్ట్రీమ్ వైపు ఉన్న కోర్సెస్ అనేవి మనం సజెస్ట్ చేస్తాము. అండ్ సివిల్ అయితే సివిల్ వైపు ఉన్న కోర్సెస్ సజెస్ట్ చేస్తాము. అండ్ దాంతోపాటు మనం ఇంటర్న్షిప్స్ కూడా స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తామండి. రియల్ టైంలో ఇంటర్న్షిప్స్ అనేవి మనం ఇస్తాము. అండ్ CSE స్టూడెంట్స్కి అయితే మనం జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అండ్ డేటా అనాలిటిక్స్కి వచ్చేసరికి రియల్ టైమ్గా ప్రాజెక్ట్స్లో మనకి వెళ్తుంది. చెప్పే కోడింగ్ ఎగ్జాంపుల్స్ కూడా కంపెనీస్లో ఏదైతే మనకి చేస్తారో అవే అనేది కూడా ఇక్కడ రియల్ టైంలో స్టూడెంట్స్కి ఇస్తాము.